ఆ మధ్యన ప్రపంచం అంటే ఈ సముద్రంలో వచ్చే రవాణా మీదకి అతిపెద్ద కష్టం ఏంటంటే సముద్రపు దొంగలు. సముద్రపు దొంగలు వచ్చినప్పుడు సమీపంలో ఉన్న దేశం సహకారానికి రావాలి. రారు. ఎందుకు వాళ్ళ చేతుల్లో మనం చావడం, వాడికేదో పోతే పోయిందంటారు. ఎందుకంటే ఈళ్ళు మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేసుకోవడాలు ఇదంతా బోలెడంత తతంగం అని. బట్ భారత సైన్యం మాత్రం, భారత నేవీ మాత్రం అట్లా కాకుండా సముద్రపు దొంగలు ఎక్కడ దోచుకుంటున్నా మనకి సమాచారం దగ్గరలో మన షిప్స్ ఉంటే వెళ్ళి రక్షించి అనేక మందిని కాపాడారు. తగలబడుతుండగా కాపాడారు. దొంగతనం చేస్తుండగా కాపాడారు. మన ఎయిర్ ఫోర్స్‌కి అదే నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా మరీ చేసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా సోమాలియా తీరంలో మెషిన్ గన్‌లు, రాకెట్లు కలిగినటువంటి గ్రెనేడ్లు, రాకెట్ల ద్వారా వాడే గ్రెనేడ్లు పట్టుకుని సముద్రపు దొంగలు భారత్ నుండి దక్షిణాఫ్రికా వెళ్తున్న నౌకని స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళని సోమాలి సముద్రపు దొంగలుగా భావిస్తున్నారు. సముద్ర దొంగలు ఈ ప్రాంతంలో తిరిగి పుంజుకున్నారన్నటువంటి తేలింది. ఆ మధ్యన మనోళ్ళే దెబ్బతీశారు. మళ్ళీ వాళ్ళందరూ పుంజుకుని ఇప్పుడు మందాన్ని పట్టుకున్నారనమాట. మాల్దా దేశానికి చెందిన జెండా కలిగి ఉన్న ఈ నౌక భారత్లోని సిక్కా నుంచి దక్షిణాఫ్రికాలోని దర్బన్కి వెళ్తుంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సముద్రపు దొంగలు ఇటీవల ఇరాన్కి చెందిన చేపల పడవను కూడా స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సముద్రపు దొంగలు చేజిక్కిన నౌకలో 24 మంది సిబ్బంది ఉన్నారని సముద్ర నౌక భద్రతల సంస్థ డయాప్లస్ గ్రూప్ చెబుతోంది.